హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఓ రేంజ్లో ఉంది. అయితే ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఓ పెద్ద తుపాకీ లాంటిది పట్టుకున్నాడు కదా. దాని పేరు డోరా దార్. ఇది మొఘలుల కాలంలో వినియోగించబడిన ఒక గొప్ప ఆయుధం. అప్పట్లో ఉన్న యూరోపియన్ ఫ్లింట్ లాక్ తుపాకీల కంటే ఇది ప్రత్యేకంగా ఉండేది. చాలా పొడవుగా మెటల్తో చేసేవారు. దీనిని గన్ పౌడర్ లోడ్ చేసి వాడాలి. ఫైర్ఆర్మ్స్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ బై రాబర్ట్ ఇగ్లూడ్ అనే పుస్తకంలో వీటి గురించి విపులంగా ఉంది. వీటిని మొఘలులే కాకుండా మరాఠాలు, రాజపుత్లు ఈ తుపాకీలను విస్తృతంగా వాడారు. గొరిల్లా యుద్ధాలకు ఈ ఆయుధం బాగా ఉపయోగపడుతుంది. కొండ ప్రాంతాల్లో దూరం నుండి కాల్పులు జరపడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. అసలు గెరిల్లా యుద్ధం అంటే శత్రువుకి కనిపించకుండా వారిపై హఠాత్తుగా దాడి చేసే, చిక్కకుండా తప్పించుకుని పారిపోవడం. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో ఈ యుద్ధ తంత్రం బాగా పనిచేస్తుంది. ఛత్రపతి శివాజీ మొఘలులపై యుద్ధాలకు ఈ తంత్రాన్ని ఎక్కువగా వాడేవాడు. ఆ రోజుల్లో మొఘలుల సైన్యం చాలా పెద్దగా ఉండేది. వారిని డైరెక్ట్ గా ఎదుర్కోవాలంటే చిన్న సైన్యాలు సాధ్యం కాని పని. అందుకే పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో వారిపై గెరిల్లా యుద్ధ తంత్రాన్ని వాడి వారిని ఎదుర్కొంటాడు అని, వారి దగ్గర నుండి సంపాదించిన ఆయుధాలు డోరా దార్ గన్నులతో వారిపై పోరాటం చేశాడని టాక్. మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫైటర్. తనకు కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఐకిడోలో శిక్షణ పొందాడు. ఈ చిత్రం పోరాట సన్నివేశాల కోసం చాలా రీసెర్చ్ చేసి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని టాక్. ఆ పర్ఫెక్షన్ కోసమే మొఘలుల కాలం నాటి చిత్రం కాబట్టి ఆ కాలం ఆయుధాలనే ఈ సినిమాలో ప్రత్యేకంగా రూపొందించి వాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు. చిత్రం ట్రైలర్ జూలై 3న విడుదల కాబోతుంది. అలాగే జూలై 24న విడుదల తేదీకి నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.